చూసుకోవచ్చు మరి కాసేపట్లో. అరే, గెలవడం అంటే ఆట కాదురా, అది వేట. రాజకీయాలంటే పొలిమేర కొట్లాట కాదు, పులి మీద సవారిరా. అన్నా, వాడు జనం తయారు చేసిన నాయకుడు అన్నా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన లీడర్ అన్నా. అన్నా, రాముడు వదిలిన బాణమన్నా వాడు, హనుమంతుడి చేతిలో ఉన్న ఆయుధం అన్నా, ఆ అమ్మవారి అనుగ్రహం ఉన్న భక్తుడన్నవాడు అన్నా. తల్వార్లకు తల వంచని గుండెన్నవాంది, చార్మినార్ గడ్డ మీద గర్జించిన సింహం అన్నవాడు. అన్నా, ఒక్క మాట గుర్తుపెట్టుకో అన్నా, వాడొక్కడే అనుకుంటున్నావేమో, వానెంబడి దండుందన్నా. ఆ దండే రామదండన్న. రామదండన్న. సమరానికి ప్రతి ఒక్కరూ చల్ ఆయుధమై కదలండిరా, మన జెండా పిలిచేరా. శ్రమజీవుల చెమట సాక్షిగా పరుగుబారలు రైతు నాగలి, కార్మిక లోకం సైరన్యారం, సైన్యం మనదిరా. రామం మన నామం, అయోధ్య మన చిరునామం. రాజ్యం రామరాజ్యం, అది బీజేపీతో సాధ్యం. ప్రాణం పంచ ప్రాణం, మన వందే మాతర గానం. సాయం కాషాయం, ఇది జనగణ మన జాతీయం. సలసల మరిగే నెత్తురు, సమరానికి ప్రతి ఒక్కరూ చల్ ఆయుధమై కదలండిరా, జెండా పిలిచేరా. శ్రమజీవుల చెమట సాక్షిగా పలుకుపారలు రైతు నాగలి, కార్మిక లోకం సైరన్యారం, సైన్యం మనదిరా. వీణ తెలంగాణ, ఇది విప్లవాల తలకోన. జనాల నర నరాన మగు తిరుగు బాట నజరాన. ఆయన ఎవ్వడైనా తల వంచబోము ఏమైనా. క్షేత్రం కురుక్షేత్రం, అరి గెలుస్తాము జనక్షేత్రం. శివాజీ విసిరిన ఖడ్గం, పదునెక్కిన పోరుకు సిద్ధం. రాముడు వదిలిన బాణం, ఇక రావణాసుర సంహారం. కరీంనగర్ తన గడ్డ, యుద్ధం కనిపెంచిన బిడ్డ. ప్రతి గుండె తన అడ్డ, చెలగాట మాడొద్దు బిడ్డ. రాయిని రాయితో కొట్టగా అరే పుట్టుకు వచ్చే నిప్పులా. రావణ లంకను కాల్చగా మన సంజయన్న పిలిచెరా. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది కూకటపల్లి కాన్స్టిట్యూన్సీ అండి, అసెంబ్లీ.
గాయత్రినగర్ డివిజన్ కొత్తగా అయింది. అల్లాపూర్ డివిజన్ పాతుండే అక్కడ కంటెస్టెంట్ కార్పొరేటర్ మేము. నా పేరు పులిగోలు శ్రీనివాస్ యాదవ్, మేడ్చల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీని. ఈరోజు మన మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం మన తెలంగాణలో కాలు పెట్టాడు. పెడుతుంటేనే వాతావరణం చూడండి ఎంత చల్లగా అయిందో. రాబోయే రోజుల్లో అంతా అయిపోయింది, ఇంకా తెలంగాణ నెక్స్ట్ కర్ణాటకే. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ మూడైతే ఉన్నాయో మూడిట్లో 3 మేయర్ సీట్లు మేమే కైవసం చేసుకుంటాము. 2028లో ఖచ్చితంగా కాషాయ జెండా అసెంబ్లీలో ఎరిగిద్దని, బెంగాల్లో ఎలా అయిందో అలా అయిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇంతకుముందు కాంగ్రెస్ ఏదో చేస్తారని చెప్పి ప్రజలు ఓట్లు వేస్తే ఈరోజు ఎలా ఉందంటే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒడ్లు కానీ ఇది లేదు. ఎక్కడైనా 6 గ్యారెంటీ అని చెప్పారు, అది పేరుకే పేపర్లో ఉంటుంది కానీ ఏది ఎక్కడ లేదు. సామాన్యమైన ప్రజలు నడ్డి విరుస్తున్నారు. ముఖ్యంగా ఇది చాలా యాల్విల్ పాయింట్ అండి. చాలామంది గరీబోళ్ళు చిన్న చిన్న స్థలాలు 100 గజాలు 50 గజాలు కొనుక్కొని దాంట్లో గతంలో ఇల్లు కట్టుకోవాలంటే మీటర్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు మీటర్లు ఇట్లా పాపం ఎంతమంది పేద ప్రజలు కొనుక్కొని ఆ మీటర్లు రాక కన్స్ట్రక్షన్ చేసుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారంటే. మోదీ గారిని చూసారా అండి? ఇప్పుడు మోదీ గారు వచ్చారు, చూసారా? ఆయన ఎలా అనిపించిందండి? ఆయన అసలు మేము ఇంకా పోలేకపోయినండి. 2 కిలోమీటర్ల దూరం నుంచి జనాలు బ్లాక్ అయి ఉన్నారు. మేము నడుచుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు జనం చూస్తే స్వచ్ఛందంగా ఏ రాజకీయ నాయకుడు రారండి. డబ్బులు ఇచ్చి తరలించే పార్టీలే ఉన్నాయి. బిర్యానీ ప్యాకెట్లకు, ఒక సీసా మందుకు బానిసేవలు. కానీ మా బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా మోడీ గారి నాయకత్వంలో, మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ కాషాయ జెండా రెపరెపలాడిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా చెల్లెమ్మ కార్పొరేటర్గా చేసింది ఆమె కూడా మాట్లాడుకుంటున్నాం. భారత్ మాతాకి జై. ఇవాళ పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ జరుగుతుంది బీజేపీది. మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. 8,000 కోట్ల పనులని శంకుస్థాపన చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగరబోయేది కాషాయపు జెండా కంపల్సరీ. మన తెలంగాణలో, వెస్ట్ బెంగాల్లో ఎలా అయితే జరిగిందో నెక్స్ట్ తెలంగాణలో అదే జరుగుతుంది. కర్ణాటకలో కూడా అదే జరుగుతుంది. జనం కోసం మోడీ, మోడీ కోసం మనం. భారత్ మాతాకి జై. ఎలా అనిపిస్తుందండి? మోడీని చూసారా దగ్గర నుంచి? ఇప్పుడే సభకి వెళ్ళారు. మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ జనాలందరూ స్వచ్ఛందంగా కదిలొచ్చారు, మోడీ గారి కోసమే వచ్చారు. ఇక్కడ కూడా హైదరాబాద్ లో ప్రజలందరూ బాగుండాలని మేమంతా మోడీ గారి కోసం వచ్చాం. ఈసారి తప్పనిసరిగా మోడీ గారి ప్రభుత్వమే, తెలంగాణ గారిలో మోడీ గారి ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్లకుంట అండి. నల్లకుంట నుంచి వచ్చి మీ అటైర్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. మోడీ ఓకే, మహారాష్ట్ర. అయితే ఇప్పుడే మోడీ గారు వచ్చారు, ప్రజా సాంగనానికి వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది? చాలా చాలా అదృష్టం అనుకుంటున్నాం. మోదీ సార్కి కలవడానికి వచ్చినాం. మేము కూడా చాలా, మాకైతే అది ఒక పెద్ద అదృష్టమే అనుకోవాలి. ఇంకా మన తెలంగాణలో కూడా మోదీది బీజేపీ వచ్చి మనం ఇంకా మంచిగా బాగుపడాలనేసి మహిళల కోసం ఎలాంటి చట్టాలు తీసుకురావాలనుకుంటున్నారు? మహిళల రక్షణ కోసం ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకొస్తే బాగుందని అనుకుంటున్నారు? బస్ మహిళల కోసం సేఫ్టీ సెక్యూరిటీ ఉంటే చాలు. మేము లేడీస్ దేనికి తక్కువ లేము. మాకు ఏం ఫ్రీ వద్దు, ఏం ఫ్రీ బస్సెస్ వద్దు, ఏమొద్దు. బస్ సేఫ్టీ సెక్యూరిటీ ఉండి అది ధైర్యం మాకు ఉంటే చాలు, అంతే. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈరోజు దేశ ప్రధాని హైదరాబాద్కు రావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న పుణ్యం. ఎందుకంటే గతంలో అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఏ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఆలోచించిన ప్రభుత్వం లేదు. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ రావడం తెలంగాణకు అన్ని విధాలా బాగు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. 3వసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోడీ మళ్ళీ ఒకసారి తెలంగాణలో పర్యటించడానికైతే ఈ రోజు వచ్చేసారు. జస్ట్ ఇప్పుడే సభా ప్రాంగణానికైతే విచ్చేశారు నరేంద్ర మోడీ. చాలా మంది ప్రజలు, మహిళలు, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు మోదీని చూడడానికి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కి అయితే విచ్చేశారు. అండ్ ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టారు ఆయన. పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న బహిరంగ సభకు అయితే ఇప్పుడే కొద్ది క్షణాల క్రితం అయితే హాజరయ్యారు. ఇదివరకే హెచ్ఐసిసికి వెళ్ళి ప్రసంగించిన మోదీ ఇప్పుడు పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న బహిరంగ సభకు కూడా కొద్ది క్షణాల ముందే వచ్చారు. అయితే మీరు చూస్తున్నారు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. తెలంగాణ ప్రజల మధ్య నుంచి బహిరంగ సభకైతే చేరుకున్నారు. అశేష జనవాహిని మధ్య ప్రధాని అభివాదం చేశారు.
ప్రధాని వెళ్తున్నప్పుడు బీజేపీ కార్యకర్తలే కావచ్చు, చాలా మంది ఇటు పోలీస్ బందోబస్తులో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీని చూడడానికి, ఆయన కరతాళ ధ్వనులు వినడానికి, ఆయన అభివాదం చేస్తుంటే చూడడానికి చాలా మంది, అలాగే ఆయన సభలో ఏం మాట్లాడతారో ఎలా ప్రసంగిస్తారో అని కూడా చూడడానికి చాలా మంది ప్రజలైతే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారనే చెప్పొచ్చు. కెమెరామెన్ సాల్మన్ రాజ్తో బబితా, పొలిటికల్ మీడియా.